దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయత్నిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుంటే అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి సమస్త మేము కలుగును గాక. చక్కటి వాగ్దానంతో కూడినటి సందేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హెచ్చరికలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అనే విషయం తెలియపరుస్తున్నాడు. ఎందుకు దీన మనస్సు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే, దేవుడు నేను తగిన సమయమందు తప్పకుండా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన చేయి, ఆయన బాహువు బలమైనది. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈరోజు చాలామంది జీవితాలు చూసింటే దీన మనస్సు అనేది లేదండి. దీనత్వం లేదు. మాటకు మాట, కోపం, ఆవేశం, తొందరపాటుతనం ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. దాని ద్వారా నువ్వు సాతాను చేతి క్రింద ఉన్నావు అనేది అర్థమవుతుంటుంది. దీన మనసు లేకుండా కోపంతో ఉన్నావా, తొందరపాటుతనంతో ఉన్నావా, పొరపాటులో ఉన్నావా, ఆవేశపడుతున్నావా? దేవుడిని ఇలా ఏ విధంగా తగిన సంబంధం హెచ్చించగలుగుతాడు? ఆయన టైం పెట్టుకుని ఆ సంబంధం హెచ్చించుదాము అని అనుకునే సమయానికి నీలో కోపము, ఆవేశము, ఈ పొరపాట్లు, ఈ తొందరపాటుతనం ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా నీవు ఉన్నతమైన స్థాయిని పొందగలుగుతావు? ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో తగ్గింపు అనేది ఎంతో, వినయ మనసు, దీన మనసు ఎంతో ఆవశ్యకం, అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆ విధంగా ఉండాలి, తప్పకుండా ఉండి తీరాలి. దాని ద్వారా మనం మేలు పొందుకోగలుగుతాం. దాని ద్వారా మనం ఆశ్రయించబడగలుగుతాము. తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన చేతి బలిష్టమైన చేతికి దీన మనస్కులై ఉండి. నువ్వు ఒకవేళ దీన మనసు లేకుండా కోపతాపాలతో ఉన్నావంటే దేవుని బలిష్టమైన చేతి కింద లేవు. నీవు సాతాను చేతి కింద, సాతాను నీళ్ళలో సాతాను చెప్పినట్టుగా నడుచుకుంటున్నావు అని అర్థం. దాని ద్వారా దేవుడిని ఎలా హెచ్చించగలుగుతాడు? దేవుడు నీకు ఎట్లా అక్షేమాన్ని ఇవ్వగలుగుతాడు? ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, మేలుని ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాల్లో పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధింపబడుతున్నావు, పరీక్షించబడుతూ ఉన్నావు, ఇబ్బందులు కొలులో వేసినట్టుగా నీ పరిస్థితి ఉన్నది. అయితే దేవుడు నిన్ను విడుదల కలగజేసి నీకు హెచ్చింపు అనగా తగిన సంబంధం దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వు చేయాల్సింది దేవుని చేతి కిందికి రావాలి. సాతాను చేతి నీడ నుండి, సాతాను చేతి కింద నుండి తొలగిపోయి దేవుని చేతి కిందికి వచ్చి కోపతాపాలు, ఆవేశం, తొందరపాటు, పొరపాటు మాని దీన మనసు కలిగి ఉండు, తగ్గించుకొని ఉండు. దాని ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు నిన్ను ఒక సమయం పెట్టాడు, ఆ సమయం ఏర్పాటు చేసుకుని నిన్ను హెచ్చిస్తాడు, నీకు దీవెనలు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైన ప్రగతి పదం నడిపింపజేస్తాడు. రే సహోదరుడా, రే సహోదరి, ఎందుకు ఏడుస్తూ కన్నీళ్ళు గారుస్తూ ఉన్నావు? నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఎప్పుడు మార్చబడుతుంది అనుకుంటున్నావా? లేదు. తగిన సమయం పెట్టాడు దేవుడు. నీ కుటుంబం మార్చబడడానికి, ఆశించబడడానికి, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో భార్యాభర్తల విషయాలు కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, వారి యొక్క వైవాహిక విషయాన్ని బట్టి కావచ్చు, జాబ్ని బట్టి కావచ్చు, బిజినెస్ బట్టి కావచ్చు, ఇతర సమస్యలు బట్టి కావచ్చు, నువ్వు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నావు. అయితే నీ దీనత్వము, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక సమయం ఏర్పాటు చేసి తగిన సమయం నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని నమ్మండి, వాగ్దానం నమ్మండి, ఎత్తిపట్టండి, ప్రార్థించండి. ప్రభువా, నాకు నీవంటూ ఏంటో ప్రజలు తెలుసుకునేలాగా చేయండి అని చెప్పి దేవుని అడగండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఈరోజు ఎంతో కష్టంతో, ఎంతో బాధతో, ఎంతో కన్నీళ్లతో ఏడుస్తూ ఉండొచ్చు, చెప్పుకొని బాధ వేదన కృంగిపోతుండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా కానీ దేవుని వైపు చూడు, దేవుని వైపు మాత్రమే చూడు. అప్పుడు నా దేవుడు నిన్ను తగిన సంబంధం ఖచ్చితంగా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఘనతను ఖచ్చితంగా ఇచ్చి ఆయన ఏంటో రుజువు చేసుకుంటాడు. నువ్వు సాధారణ చేతి కింద ఉన్నంత వరకు నువ్వు దీవించబడలేవు. నీ కష్టము, నీ నష్టము, నీ బాధ, బలహీనత అని తొలగిపో. కనుక దేవుని వైపు చూడు, సంతోషంగా ఉండు. దేవుడి చిన్న ఆశీర్వాద మేలులు, ఘనతను పొందుకో. దేవుడి మాటలు దీవించిన కాక ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాకు కలుగుతుంది. ప్రార్థన. మహాగణుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రములు. చక్కటి శ్రేష్టమైన విలువైనటువంటి సందేశం మాకు వినిపింపజేశారు. వందనాలయ్యా. ఈ సంబంధ ప్రభు తండ్రి
మీ బలిష్టమైన చేతి కింద మేము ఉండాలి కానీ ప్రభు తండ్రి సాతాను చేతి కింద ఉండకుండా సహాయం తెచ్చేది. సాతాను చేతి కింద ఉంటే మాలో కోపము ఆవేశం వస్తుంది, కానీ నీ చేతి కింద ఉంటే మాకు దీన మనసు ఇస్తావు కదా ప్రభు. వందనాలయ్యా. అట్టి కృపాభాగ్యం దయచి దాని ద్వారా ఒక తగిన సమయం మందు మమ్మల్ని హెచ్చించే దేవుడు ప్రభా, నీవు చూస్తున్నాము, సహాయం తెచ్చండి. కృపను నుంచి కాపాడి రక్షించి బలపరిచయంతో ఆశ్రయించమని. ఎవడే కష్టంలో, ఏ నష్టంలో, ఏ బాధలో, ఏ బలహీనతలో, ఏ సమస్యల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారో వారి గొప్ప విడుదల దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ నా జరిగిన ఏసునామంలో కృతజ్ఞతతో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకముందున్న తండ్రి. ఆమేన్.